మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ, ప్రజల పార్టీ. ఈ నెల 14న బీసీ కథనబేరి సభ విజయవంతం చేయాలి. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో నిర్వహించే బీసీ కథనబేరి సభ విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు, నాయకులకు గంగుల కమలాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇల్లంపల్లి ఖాళీ, వరదకాలువ ఖాళీ, జలాశయాలు మొత్తం ఖాళీ, పంటలు పండించే పరిస్థితి లేదు. పంటలు నీళ్లు లేవు, చక్కగా రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, ప్రజలు ఇబ్బంది పడుతుంది. రైతులైతే చాలా ఇబ్బంది. కరీంనగర్ కార్పొరేషన్లో నేను బోధు పట్టద్దు ఏ జివోట్ వచ్చినా 50 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు కరీంనగర్లో ఎన్నించిన రోడ్డు అంటున్నారు. 2023 డిసెంబర్లో ఎన్నిక జరిగిన కొత్తది. అప్పటికి ఇప్పటిదాకా కొబ్బరికాయ కొట్టు నాతో లేదు, దాంట్లో మొత్తం తెచ్చుకోలేదు. నేను తెచ్చిన పైసలు ఆపేసాను. సగం సార్ రోడ్డు వేసాను. ఒకటేసారి రోజు పేపర్లో మురికిగా గతంలో ఎప్పుడో రాలేదు. మట్టి రోడ్డు మురికికాలో తెరవలేదు. రోడ్లన్నీ బ్రహ్మాండం చేసినా, మందులు లేకుండా చేసినా, మంచి ఆ కంప్లీట్ దశలో ఎన్నికలు వచ్చినాయి. ఇంతవరకు ₹1 నిధులు రాలేదు. చెక్కు రాసి 8 నెలలే, ఆ చెక్కు పాస్ కాక 8 నెలలే కాంట్రాక్ట్ చెక్కు పరిస్థితి లేదు. అంటే ఎక్కడెక్కడ అభివృద్ధి ఆగిపోయింది, ఎక్కడెక్కడ అభివృద్ధి ఆపేసింది, స్టాక్ ఆగిపోయింది. నీటి బంధు కన్నెపల్లి పంపలు మీకు చెప్పాలి. గోదావరి నీళ్ళు కిందికి పోతూ ఉంటాయి. మేడిగడ్డ ఆనగట్ట కడితే ఆ నీళ్లు కన్నెపల్లి పంపోజ్కి వచ్చి వెళ్ళిపోతాయి. మేడిగడ్డ కూడా 2 పిల్లర్లు రిపేర్ చేస్తే మన బాత్రూమ్ లీక్ అయితే నీళ్ళు ఉంటామా? రిపేర్ చేసుకుంటారు. అట్లనే ఈ కన్నెపల్లి పంపులో నీళ్లు ఉన్నాయి. పంపేస్తే మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి. ఇక్కడ మేడిగడ్డ నుంచి నీళ్ళు పోతా నేను కుమ్మినేట విషయం రిపేర్ చేసిందని పెట్టుకో. కానీ కన్నెపల్లికి సంబంధం లేదు. నీళ్ళు వస్తూనే ఉంటాయి, పోతుంటాయి. ఆ మోటార్ ఆన్ చేస్తే ఇలాంటి దాకా నీళ్ళు వస్తాయి. అది కూడా ఆన్ చేస్తాం. ఎందుకంటే నీళ్ళు పోతే మన ఆంధ్రాకి నీళ్ళు పోవాలని. నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది, సాగునీరు లేక, తాగునీరు లేక, అభివృద్ధి లేక. ఇంకో ముఖ్యంగా ఏంటంటే రూపాయి ఇటు నుంచి అడగలేదు, అట్లా రూపాయి మార్పుడే లేదు. అంత అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ప్రజలందరూ కోపంగా ఉన్నారు, ప్రభుత్వం కోపంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ నా రిక్వెస్ట్, ఈ సభను విజయవంతం చేయండి. రాజుగారు పాలైతే చేయకండి. 5-6 వేల మంది అంటారు, నా 100 మంది అభ్యర్థి రాకపోయింది కాదు. ఆ ఊర్లోకి వెళ్ళి ఆపేయండి, తెచ్చుకోవచ్చు. ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ పోతే 10,000 మంది అంటారు. ఇక్కడ ఏ లాభం? ఫలానా చేకూర్తి గ్రామం నుంచి 100 మంది ఆటో పోతున్నట్టే మా బీసీ మీటింగ్ పోతున్న సంఖ్యలో పెట్టుకుంటే అక్కడ ఊరు ప్రభావితం అవుతుంది. కరెక్ట్ అయితే బీసీ మోసం జరుగుతుంది కాదు. ఫలానా కృష్ణనగర్ నుంచి ఒక 50 మంది ఆటో పోతున్నప్పుడే వీళ్ళందరికీ మా పార్టీ మీటింగ్ పోతే బీసీ మోసం జరుగుతుందంటే ఒక చర్చ జరుగుతుంది. రిపోర్ట్స్ ఇంటి అవుతుంది. మనకే లాభం కదా. 66 ఊళ్ళలో 66 కార్పొరేటర్లు ఉంటారు. 42 బీసీ తీసుకోండి. దగ్గర 25 బీసీ ఎక్కడేస్తాం కదా. ఆ బీసీలో ముదిరాజు ఉంటాడు, గౌడు ఉంటాడు, బాబు ఉంటాడు, ఎవరైనా ఉన్నాయి. కానీ బీసీకి ఒక అవకాశం వస్తే కదా. కార్పొరేషన్ మొత్తం కూడా 40% వస్తే మనకెంతే కదా అవకాశం. కర్మకర్మ బీసీ ఎదగవచ్చు, మహిళ ఎదగవచ్చు. ఎంపీపీలు కర్మాలో ఉన్న 2 ఎంపీపీలో బీసీలు కావచ్చు. సో ఇట్లా అవకాశాలు మనకు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మాట ఇచ్చి గొప్పగా ఓట్లని కొలగొట్టుకున్నాం. బీసీ ఓట్లని వేయించుకున్నాం. కాబట్టి నీ బాధ్యత. నీ చేతిలో ఉన్నాయి కూడా మంత్రులు 18 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 17-18 మంది మంత్రులు ఉంటారు. 42% అంటే 8 మంది మంత్రులు ఉండాలి. మనం ఇంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. నీ చేతులు ఉన్న ఫస్ట్ 8 మంది మంత్రులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ చైర్మన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మంత్రి. మొదటిసారి సోమవారం సత్రాన్ని బీసీకి ఆ రోజు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చడం జరిగింది. చాలామంది పోటీ పడ్డారు. కానీ బీసీకి ఇస్తా అని చెప్పి
రెండోసారి కూడా బాధ్యత గవర్నర్ బీసీకి అటు చెప్పులు ఇచ్చింది. అది ఈక్వల్ టు క్యాబినెట్. అది జిహెచ్ఎంసీ మేయర్గా మొదటిసారి బొత్తురామన్ బీసీకి ఇచ్చిన ఓసీ ఉంటే చాలా ప్రయత్నం చేసింది. రెండోసారి కూడా బీసీకే కేటాయించడం జరిగింది. మన ప్రధాన డిమాండ్ అది. ఈ కార్పొరేషన్ చైర్మన్, ఆర్టీసీ చైర్మన్, ఇవన్నీ కూడా నీ చేతిలో ఉన్న పనులు ఇమ్మీడియట్గా నువ్వు తీసిలేదు. మన కార్పొరేషన్ చైర్మన్ వేసిండు, 42 మందిని అగ్రవర్ణాలు వేసిండు, 6 ఊళ్ళు తీసిలేసిండు. మరి నీ కోట 42 మందిని 50 మంది వేస్తే నీకు అది ఎన్ని రావాలి? 21 మంది రావాలి. ఏది మంది తీస్తారు? ఇవన్నీ కూడా వేడి ముట్టి కాకా పెడితే ప్రభుత్వం దిగొస్తాయి. అంటుకున్నారా బీసీ అంటే డెఫినెట్గా మన న్యాయం జరుగుతుంది. మనతో పాటు భావి తరానికి మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అవరేక్ దక్క అనే విధంగా గట్టిగా పట్టుకుంటే ఈ సమావేశాలతో ఇప్పటికే ప్రభుత్వం భయపడతారు. అంటే అమ్మా ఇది పులి మీద ఎక్కినవురా, పులి మంచిగా ఉంటుంది కానీ ఎత్తది కూడా పులితో మింగేస్తుంది అనే భావన ఉన్నది. పులి మీద బీసీ పులి మీద ఎక్కిన స్వారీ ఎత్తారు. స్వారీ ఎత్తే ఆనందంగా ఉంటుంది. ఎట్లా దిగుతావు? ఎరికెక్కలు దిగుతాయి, పిండి తమ్ముతుంది. మంచిగా దిగకపోతే మాత్రం పంపిస్తుంది అని చెప్పేసి బాగుంది. కాబట్టి కత్తెర మధ్య జరుగుతుంది. అందుకే 14వ తారీఖు వరకు అయితే 14వ తారీఖు మనం బీసీ మీటింగ్ ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు అక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటుందా కరీంనగర్ కార్పొరేషన్ నుంచి, కరీంనగర్ కాన్స్టిట్యూషన్ నుంచి 8-10 మంది దయచేసి మొబిలైజేషన్ తీసుకోవాలి. దానికి మన మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, తర్వాత టౌన్ ప్రెసిడెంట్లు, సంబంధించిన కొత్త పిల్లలు అందరూ చూసుకొని దయచేసి 100 మంది వస్తే 99 మంది ఇవ్వండి. కానీ 200 మంది వస్తే 100 మంది చెప్పినట్టు ఫెయిల్ అయితే 9 ఫెయిల్ మీరు ఫెయిల్. దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలంటే ఆ ఊళ్ళో ఎన్నో పగడపడి